ధైర్యం ఉన్న వాళ్ళకు డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్న వాళ్ళకు నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి నెట్వర్క్ ఉండదు, నెట్వర్క్ ఉన్న వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు, అన్ని ఉన్న వాళ్ళకి ధైర్యం కూడా ఉండదు. ఐఎమ్ నేటివ్ ఆఫ్ సిరిసిల్ల. చిన్నప్పటి నుంచి కూడా నేను చిరంజీవి గారు అభిమానిస్తూ పెరిగాను. ఇవాళ కన్స్ట్రక్షన్ రంగంలో ఒక లీడర్గా బిల్డర్స్ అందరికీ కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ని వారు బ్రిడ్జ్ చేస్తారు. ఆయనే పిఎస్కే గ్రూప్ అధినేత శ్రీకాంత్ పుల్లూరి గారు. నమస్తే అండి. నమస్తే అండి. 2007 సంవత్సరంలో ఆయన ఉద్యోగాల వేటలో ఉన్నప్పుడు సంవత్సరానికి ₹1,00,000 ఆఫర్. సంవత్సరానికి ₹1,00,000 కాదు, రోజుకో ₹1,00,000 సంపాదించే స్థాయికి ఎదగాలని అనుకున్నాము. ఈ రోజు ₹1,00,000 జీతాలు ఇచ్చే స్థాయికి ఉన్నాం మేము. ఇది కాదు జీవితం, నేను ఇంకా కూడా ఏదో చేయాలి లైఫ్లో. ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. కొంచెం పొలిటికల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. సో మీ సక్సెస్కి సింగిల్ వర్డ్ 24/7 నేను టార్గెట్ ఏదైనా పెట్టుకున్నానంటే అది వర్క్ అయ్యేంత వరకు నేను దాని మీద ఫోకస్ చేస్తాను. అవ్వడం లేట్ అవుతుంది కానీ ఫైనల్లీ ఐ విల్ అచీవ్ అండి. ఈ రంగంలోకి అడుగు పెట్టేటప్పుడు కూడా మీకు చాలా ఆటుపోట్లు వచ్చాయి కదా. స్టీల్ ఇండస్ట్రీ ఎలా ఉండింది అప్పుడు? ఇది అంతా ఒక సామ్రాజ్యం అండి, టఫెస్ట్ జాబ్. నా మైండ్ సెట్ ఎప్పుడు కూడా కాంపిటీషన్ అనే మైండ్ సెట్ లేదు, నాకు కొలాబరేషన్ అనే మైండ్ సెట్తోనే ఉన్నాను. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు. మీకు ఎక్కడైనా బాగా పర్సనల్గా బాధ? కరోనా నాకు 2 నేర్పించిందండి. కొంత ఫైనాన్షియల్గా లాస్ అయ్యాను. ఎక్కడైనా డిడ్ యూ ఫేస్ సెట్ బ్యాక్స్ ఎట్ ఆల్? ప్రతిరోజు మార్నింగ్ లేవగానే లేబర్తో మాట్లాడాను, తర్వాత లారీ డ్రైవర్లతో మాట్లాడాను, తర్వాత కస్టమర్లతో మాట్లాడాను, డీలర్స్తో మాట్లాడాను.